ఒక గ్యారేజ్ లో స్టార్ట్ అయిన కంపెనీ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఎలా అయింది? లెట్స్ గో బ్యాక్ టు 1970s. ఒక విజన్, ఒక డ్రీమ్, ఒక మ్యాడ్ మ్యాన్ హూ చేంజ్డ్ ఎవ్రీథింగ్. వెల్కమ్ టు ద స్టోరీ ఆఫ్ యాపిల్. Me and the devil walking side by side. కాలిఫోర్నియా 1976. ఒక 21 years old స్టీవ్ జాబ్స్ అండ్ 26 years old స్టీవ్ ఓజ్నిక్ ఒక హోమ్ గ్యారేజ్ లో కంప్యూటర్ బోర్డ్స్ డిజైన్ చేసేవారు. ఫస్ట్ ప్రొడక్ట్ యాపిల్ 1. ఇట్స్ టోటల్లీ హ్యాండ్ అసెంబ్ల్డ్, లుక్స్ లైక్ ఏ టైప్ రైటర్ బోర్డ్ బట్ ఇట్ వర్క్డ్. ఓజ్నిక్ జీనియస్ అండ్ హీ వాజ్ ఎ జాబ్ బిజినెస్ మ్యాన్. అండ్ వీళ్ళ మధ్యలో ఒక థర్డ్ పార్ట్నర్ ఉన్నవాళ్ళు రొనాల్డో వెయ్. బట్ గెస్ వాట్, 12 days లోనే రెనాల్డో కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. తన 10% స్టేక్ ని $800 మాత్రం సోల్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్టేక్ వాల్యూ అరౌండ్ $200 billion. ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ బిజినెస్ హిస్టరీ. ఇదంతా అయ్యాక యాపిల్ వాళ్ళు సెకండ్ ప్రోడక్ట్ లాంచ్ చేశారు, అదే యాపిల్ 2. చాలా మంది కంప్యూటర్ యూస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇది బిజినెస్ ఆఫీస్ లో, స్కూల్స్ లో, ఈవెన్ ఇంట్లో కూడా యూస్ చేసుకోనికి చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. యాపిల్ సక్సెస్ చూసాక చాలా మంది ఇన్వెస్టర్స్, ముఖ్యంగా మైక్ మార్కులా హ్యూజ్ ఫండింగ్ ఇచ్చాడు. స్టీవ్ జాబ్స్ కి కార్పొరేట్ వరల్డ్ ఎక్స్పోజర్ ఇచ్చి యాపిల్ ని స్ట్రక్చర్డ్ గా కార్పొరేట్ కంపెనీగా మార్చాడు. 1980లో యాపిల్ కి ఐఓపీ ఇచ్చింది. స్టీవ్ జాబ్స్ ఏజ్ జస్ట్ 25. ద కంపెనీ వాలిడేషన్ $1.8 billion. ద ఫౌండర్స్ బికెమ్ మిలియనియర్స్. బట్ ఒక బిగ్ కంపెనీ అయ్యాక ఇంటర్నల్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. స్టీవ్ జాబ్స్ కి పవర్, పర్ఫెక్షనిజం లో కాంప్రమైజ్ చేయడం కష్టం. 1984లో యాపిల్ మ్యాకింటోష్ ని లాంచ్ చేశారు. ఇది వరల్డ్ లో ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్లీ కంప్యూటర్ ఫేస్. మౌస్, ఫోల్డర్స్, ఐకాన్స్, ట్రాష్ బిన్స్ ఇవన్నీ పబ్లిక్ కి కొత్త. ఈ ఐడియా ఒక జిరాక్స్ కంపెనీ టెక్నాలజీ నుంచి ఇన్స్పైర్ అయింది. స్టీవ్ జాబ్స్ వాళ్ళ టీం మీద చాలా ప్రెజర్ పెట్టాడు. పర్ఫెక్షన్ కి పనిచేయాలని ఆయన ఒక్కడే ఒక విజన్ ని చూశాడు. మ్యాకింటోష్ లాంచ్ కి ముందు ఒక ఐకానిక్ యాడ్ రిలీజ్ చేశారు. యాడ్ జార్జ్ ఓర్వెల్స్ 1984 బుక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యాడు. జనాలు దాన్ని ఫస్ట్ టైం చూసాక వెంటనే షాక్ అయ్యారు. దిస్ ఈస్ నాట్ జస్ట్ ఎ కంప్యూటర్, దిస్ ఈస్ ఎ ఫ్రీడమ్ అని ఒక మెసేజ్ చాలా ఇంపాక్ట్ చేసింది. కానీ మ్యాకింటోష్ లాంచ్ తర్వాత యాపిల్స్ లో చాలా టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. స్టీవ్ జాబ్స్ వే ఆఫ్ అప్రోచింగ్ బోర్డ్ మెంబర్స్ కి నచ్చేవి కాదు. ఫైనల్లీ 1985 లో యాపిల్ బోర్డ్ మెంబర్స్ ఒక డిసిజన్ తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ ని తన ఓన్ కంపెనీ నుంచి ఫైర్ చేశారు. జస్ట్ ఇమాజిన్, అతని డ్రీమ్ కంపెనీ నుంచి అతనే ఫైర్ చేస్తే ఎలా ఉంటుందో. స్టీవ్ జాబ్స్ కి ఇది ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్. అసలు ఇది ఎక్కడ ఎండ్ కాలేదు, అసలుకి ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టీవ్ జాబ్స్ సైలెంట్ గా ఉండకుండా 1985 లో నెక్స్ట్ కంప్యూటర్ స్టార్ట్ చేశాడు. హై అండ్ వర్క్ స్టేషన్స్, యూనివర్సిటీస్, బిజినెసెస్, డిజైన్ ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ ఫ్యూచరిస్టిక్ గా చూపించాడు. ఎట్ ద సేమ్ టైం పిక్సర్ ని కూడా బై చేసి యానిమేషన్ వరల్డ్ లో రెవల్యూషన్ స్టార్ట్ చేశాడు. 1995 లో టాయ్ స్టోరీస్ రిలీజ్ అయ్యాక పిక్సర్ స్కేల్ పెరిగింది. స్టీవ్ జాబ్స్ మళ్ళీ బిలియనీర్ అయిపోయాడు. డిజ్నీ పిక్సర్ ని అక్వైర్ చేసుకున్నాక స్టీవ్ జాబ్స్ డిజ్నీ బోర్డ్ మెంబర్ కూడా అయిపోయాడు. 1996 లో యాపిల్ కి చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ప్రాబ్లమ్స్ ఫెయిల్ అవుతూ లీడర్షిప్ కన్ఫ్యూజన్ లో ఉంది. సో యాపిల్ నెక్స్ట్ ని అక్వైర్ చేసుకుంది. ఇండైరెక్ట్ గా స్టీవ్ జాబ్స్ కూడా రిటర్న్. ఇన్ 1997 లో మళ్ళీ సీఈఓ అయ్యాడు. స్టీవ్ జాబ్స్ రిటర్న్ అయ్యాక తన స్టైల్లో వర్క్ స్టార్ట్ చేశాడు. ప్రొడక్ట్స్ ని స్ట్రీమ్ లైన్ చేశాడు. అన్నెసరీ ఐటమ్స్ ని ఎలిమినేట్ చేసేసాడు. 1998 లో iMac G3 ని లాంచ్ చేశాడు. ట్రాన్స్పరెంట్ కలర్డ్ కంప్యూటర్స్ యూత్ క్రియేటివిటీస్ అందరినీ అట్రాక్ట్ చేసింది. 2001 లో ఐఫోన్ లాంచ్ చేశారు. 1000 సాంగ్స్ ఇన్ యువర్ పాకెట్ డిజిటల్ మ్యూజిక్ వరల్డ్ ని కంప్లీట్ గా మార్చింది. తర్వాత ఐట్యూన్స్ వచ్చాక లీగల్ గా మ్యూజిక్స్ పర్చేస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. 2007 లో యాపిల్ కి ఒక హిస్టారికల్ మూమెంట్. స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీద చెప్పాడు, టుడే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ 3 రెవల్యూషనరీ ప్రొడక్ట్స్, ఐపాడ్, ఫోన్ అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేటర్. ఇవన్నీ విని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత చెప్పాడు, దే ఆర్ నాట్ 3 separate డివైజెస్, దే ఆర్ వన్ ఐఫోన్. ఇది ఒక టర్నింగ్ పాయింట్. టచ్ స్క్రీన్, బ్రౌజర్, కెమెరా, స్మూత్ యూఐ అన్ని సింగిల్ డివైస్ లో. యాపిల్ లాంచ్ చేసిన ఫస్ట్ డేనే పెద్ద క్యూస్ కట్టారు. సోల్డ్ అవుట్ స్టాక్స్ అండ్ బోర్డ్స్ కూడా పెట్టేశారు. మొబైల్ ఇండస్ట్రీలో యాపిల్ ని ఆపేవారు ఎవరు లేరు. యాపిల్ సక్సెస్ తర్వాత యాపిల్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేశారు. ఐక్లౌడ్, ఎయిర్ డ్రాప్, ఫేస్ టైమ్, యాపిల్ పే, యాపిల్ వాచ్, ఐప్యాడ్, మ్యాక్బుక్ అన్ని డివైజెస్ సీమ్లెస్ గా పనిచేస్తాయి. యాప్ ఎకో సిస్టమ్ కూడా బూమ్ అయింది. లాక్స్ ఆఫ్ డెవలపర్స్ కి జాబ్స్ కూడా వచ్చాయి. డిజైన్, ప్రైవసీ అండ్ పర్ఫార్మెన్స్ మీద యాపిల్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వన్స్ యాపిల్ లో ఎంటర్ అవుతే ఎగ్జిట్ అవడం చాలా కష్టం. దట్స్ ద పవర్ ఆఫ్ ఎకో సిస్టమ్. 2011 లో స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ తో చనిపోయాడు. అది చాలా మంది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. అతని విజన్, సింప్లిసిటీ, పర్ఫెక్షన్ ని టెక్ వరల్డ్ మిస్ అయింది. జాబ్ లెగసీని టీమ్ కు కంటిన్యూ చేశాడు. సప్లై చైన్ జీనియస్ అయిన బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు. యాపిల్ 2018 లో ఫస్ట్ $1 trillion కంపెనీగా మారింది. అండ్ 2022 లో $3 trillion కంపెనీగా మారింది. ఇది వరల్డ్ లో ఫస్ట్ కంపెనీ. స్టీవ్ జాబ్స్ లేకపోయినా ఆయన ఒక ప్రిన్సిపల్స్, డిజైన్స్ అండ్ యూజర్ ఫస్ట్ థింకింగ్ యాపిల్ లో ఎవ్రీ ప్రొడక్ట్ లో కనిపిస్తాయి. 2023 లో యాపిల్ విజన్ ప్రో ని లాంచ్ చేశారు. ఇది మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్, రియల్ వరల్డ్ అండ్ డిజిటల్ వరల్డ్ ని కలిపి మనకి న్యూ ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. కానీ యాపిల్ స్టాప్ అవ్వడం లేదు. ఫ్యూచర్ లో యాపిల్ స్మార్ట్ గ్లాసెస్, ఎలక్ట్రికల్ కార్స్, హెల్త్ డివైజెస్ అండ్ ఏఐ సిరీని ఇంకా బెటర్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. యాపిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాపిల్ కి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ డేటాని సెక్యూర్ చేయడం యాపిల్ కి చాలా ప్రయారిటీ. ఒక మనిషి డ్రీమ్ తో స్టార్ట్ చేసిన జర్నీ. ఒక ఐఫోన్, మ్యాక్, వాచ్, ఐప్యాడ్ నౌ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. Once Steve Jobs said, stay hungry, stay foolish. And today, Apple is a perfect example. My favorite Apple product into comment lo cheppandi. And for more real stories like this, like, share, subscribe for the people's perspective. Stay tuned.